నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. తండ్రి కొడుకులు 2 నెలలకోసారి తక్కువలో తక్కువ 2 విదేశీ టూర్లు వేస్తూ ఉంటారు. ఓసారి తండ్రి సింగపూర్ వెళ్తే కొడుకు రష్యా వెళ్తారు. ఇంకోసారి తండ్రి దావోస్ వెళ్తే కొడుకు దక్షిణ కొరియా వెళ్తారు. పెట్టుబడులు తేవడమే లక్ష్యం అన్నట్టుగా అరగంటకో ఫోటో, గంటకో వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంటారు. నేషనల్ మీడియాలో ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు అన్నట్టుగా భారీ ప్రకటనలు కూడా ఇస్తుంటారు. ఓ రేంజ్లో పబ్లిసిటీ చేయించుకుంటారు. బిలియన్, ట్రిలియన్ ఎకానమీ అంటూ ఆకాశమే హద్దుగా కోతలు కోస్తుంటారు. తీరా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటా అని చూస్తే సున్నా, గుండు సున్నా. జగన్ హయాంలో నంబర్ 1గా ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు నంబర్ 8కి పడిపోయింది. మీకో దండం, ఇక్కడ మాత్రం ఉండవు అంటూ పరిశ్రమలు పారిపోతున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ చేసిన ప్రచారం అంతా ఒట్టి పిట్ట కథే అని తేలిపోతోంది. ఇంతకీ ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఎందుకు పడిపోయింది? ఎల్లో ట్యాక్స్ కట్టలేక పరిశ్రమలు పారిపోతున్నాయా? 99 పైసలకే భూములు అప్పనంగా దోచిపెడుతున్న పరిశ్రమలు ఎందుకు పరారవుతున్నాయి? ఇదే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నాడు ఆకాశంలో, నేడు పాతాళంలో. జగన్ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ నంబర్ 1గా ఉంటే బాబు 2 ఏళ్ల పాలనలోనే ఆ ర్యాంక్ నంబర్ 8కి పడిపోయింది. ఏపీ పేరు చెప్తే చాలు వద్దు బాబోయ్ వద్దు అంటూ పరిశ్రమలు పారిపోతున్నాయి. 99 పైసలకే భూములు అప్పనంగా కట్టబెడతాం అంటున్నా మాకొద్దు బాబోయ్ అంటూ ముఖం చాటేస్తున్నాయి. ఆల్రెడీ ఉన్న పరిశ్రమలే ఏపీకి గుడ్ బై చెప్పి పారిపోతుంటే ఇక కొత్త పరిశ్రమలు రాష్ట్రం వైపు చూడ్డానికే భయపడుతున్నాయి. అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఎందుకు పాతాళానికి పడిపోయింది? రెడ్ బుక్ వేధింపులే పరిశ్రమలను పారిపోయేలా చేస్తున్నాయా? కూటమి నేతలకు కప్పం కట్టలేక ఏపీకి గుడ్ బై చెప్పేస్తున్నాయా? విన్నారుగా మన బాబుగారి మాటలు ఎలా కోటలు దాటుతున్నాయో. కానీ చేతలు మాత్రం పాతాళానికి పడిపోయాయి. దాన్ని కొలవాలంటే ఆ పాతాళం లోతు మరింత పెంచాలేమో. 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశారట. దాంతో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చేస్తాయట. ఇక్కడ ఎల్లో మీడియా అయితే ఆ మాటలకు తానా అంటే తందానా అనేది. కాకపోతే అది నేషనల్ మీడియా కదా, అందుకే కొంచెం షాక్ అయింది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పారిపోతుంటే 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశామని చెబితే నమ్మేదెవరు? జగన్ హయాంలో నెంబర్ 1గా ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు నెంబర్ 8కి పడిపోయినా పెట్టుబడులపై పిట్ట కథలు చెబుతుంటే నమ్మేదెవరు? కప్పం కడితేనే పరిశ్రమలకు కొబ్బరికాయ కొడతామని కూటమి నేతలు వేధిస్తుంటే, బెదిరిస్తుంటే ఇంకా లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ చేసే ప్రచారాల జిమ్మికులను నమ్మేదెవరు? నిజానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ఆ విషయాన్ని నీతి ఆయోగ్ బట్టబయలు చేసింది. ఒక క్లాసులో పిల్లాడి పర్ఫార్మెన్స్ ఏంటో తెలియాలంటే వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే సరిపోతుంది. అలాగే ఏపీలో బాబు సర్కార్ పర్ఫార్మెన్స్ ఎంత పూర్గా ఉందో తెలియాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ చూస్తే సరిపోతుంది. అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో తెలుసా? ఒక దేశంలో లేదంటే ఒక రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి, అలాగే దాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో తెలిపే కొలమానం. వ్యాపారాలకు సులభమైన నిబంధనలు, కనీస బ్యూరోక్రసీ, ప్రోత్సాహకాలు, వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో సిస్టమ్స్ ఉన్నాయో లేదో ఇది స్పష్టం చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఎంత మెరుగ్గా ఉంటే ఆ రాష్ట్రానికి అంతలా కంపెనీలు క్యూ కడతాయి. ఆ తరువాత ఉద్యోగాలు సృష్టించబడతాయి. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ 1 నుంచి 8కి పడిపోయిందంటే అర్థమేంటి? ఇండస్ట్రీ పాలసీ వరస్ట్గా ఉందని అర్థం. పరిశ్రమల ఏర్పాటుకు అక్కడి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదని అర్థం. ఉన్న పరిశ్రమలను సైతం కొనసాగించడం కష్టతరంగా మారుతోందని అర్థం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉన్నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ అధఃపాతాళాన్ని టచ్ చేసిందని తెలిసినా ఇంకా ఏపీకి కంపెనీలు క్యూ, లక్షల కోట్ల పెట్టుబడుల వర్షం అంటూ చేస్తున్న ప్రచారాలను ఏమనాలి? వీళ్ల కళ్లకు ప్రజలు మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ఏంటి? ఏపీలో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి, రెడ్ బుక్ వేధింపులు, వాటాల వసూళ్లు, పారిశ్రామికవేత్తలపై రౌడీయిజానికి నీతి ఆయోగ్ నివేదిక అద్దం పట్టింది. లక్షల కోట్ల పెట్టుబడులు, భారీ పరిశ్రమలు వస్తున్నాయంటూ 2 ఏళ్లుగా బాబు సర్కార్ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని తేల్చేసింది. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ యాత్రలు, 100 కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి నేషనల్ మీడియాలో భారీ ఎత్తున ప్రకటనలు అంతా బూటకమేనని నీతి ఆయోగ్ నివేదిక సాక్షిగా తేలిపోయింది.
సులభతర వాణిజ్యం ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం అంటే జగన్ హయాంలో ఈ ర్యాంక్ నెంబర్ 1 గా ఉండేది. ఇప్పుడది 8కి పడిపోయింది. రాష్ట్రానికి దూరమవుతున్న పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వాతావరణానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఏకంగా 25% ఆంధ్రప్రదేశ్కు వచ్చాయంటూ చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ 2026 బయటపెట్టింది. మొత్తం 36 రాష్ట్రాలకు గాను గుజరాత్ 56.6 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిస్తే ఆంధ్రప్రదేశ్ 48.7 పాయింట్లతో 8వ స్థానానికి పడిపోయింది. ఇన్ఫ్రా, వ్యాపార అనుకూల వాతావరణం, వనరుల లభ్యత, ప్రభుత్వ పాలసీలు, నిబంధనల సరళీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పర్యావరణ పటిష్టత లాంటి 8 అంశాలను నీతి ఆయోగ్ పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ 8 అంశాల్లోనూ ఏపీ పూర్ పర్ఫార్మెన్స్ చూపడంతో బాబు ప్రభుత్వానికి నీతి ఆయోగ్ 8వ ర్యాంకే ఇచ్చింది. ఏపీలో పారిశ్రామిక పాలసీల అమలులో చాలా వైఫల్యాలు కనిపిస్తున్నాయని నీతి ఆయోగ్ కుండ బద్దలు కొట్టింది. ముఖ్యంగా పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు చాలా ఆలస్యం కావడంతో పారిశ్రామికవేత్తల్లో నమ్మకం దెబ్బతింటోంది. దేశవ్యాప్త సగటుతో పోలిస్తే మౌలిక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ పాలసీలు, ఆర్థిక పటిష్టత రంగాల్లో ఏపీ బాగా వెనకబడింది అన్న విషయం నీతి ఆయోగ్ తేల్చింది. వ్యాపార అనుకూల వాతావరణ విధానాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంత వెనుకంజలో ఉండడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితే ప్రధాన కారణం. ప్రస్తుత రాష్ట్ర అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 35% చేరుకున్నాయి. ఇది పెద్ద రాష్ట్రాల జీఎస్డీపీ అప్పుల సగటు నిష్పత్తితో పోలిస్తే ఏకంగా 13% అధికంగా ఉంది. దేశంలో 17 రాష్ట్రాల సగటు అప్పుల నిష్పత్తి 22% మాత్రమే. ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో కొత్తగా వచ్చి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని ఎవరైనా అనుకుంటారా? ఈ పరిస్థితులన్నీ ఒక ఎత్తైతే కూటమి నేతల వేధింపులు మరో ఎత్తు. కంపెనీ ఏదైనా రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే స్థానికంగా ఆయా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు కప్పం కట్టాల్సిందే. లేకపోతే తమ రౌడీలను అక్కడికి పంపి దాడులు చేయిస్తారు. ఇన్ని ప్రతికూలతలు, వేధింపులు తట్టుకుని ఏపీలో పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం మాకేంటి అని పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు. అందుకే మీకో దండం, ఇక్కడ మాత్రం ఉండం అంటూ పారిపోతున్నారు. కోకాకోలా నుంచి మొదలు పెడితే జూపిటర్ వరకు, అల్ట్రాటెక్ నుంచి మొదలు పెడితే జిన్ఫ్రా వరకు మీకు కప్పాలు కట్టలేం, మీ బెదిరింపులు భరించలేం, మీ వేధింపులు సహించలేం, మీ దోపిడీని తట్టుకోలేం, మీ భూములు మాకొద్దు, మీకో దండం అంటూ పరిశ్రమలు పారిపోవడం మీరెక్కడైనా చూసారా? ఇలాంటి పరిస్థితులు కేవలం ఏపీలో మాత్రమే కనిపిస్తాయి. ఆఖరికి బూడిద కోసం కొట్లాటలకు దిగే బూడిద పార్టీ నేతల్ని మీరెప్పుడైనా చూసారా? వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్గా మనకి ఏపీలో మాత్రమే కనిపిస్తారు. ఇంత దారుణంగా వేధిస్తే కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవరైనా సాహసం చేస్తారా? అందుకే ప్రభుత్వం ఇచ్చిన భూములను సైతం వెనక్కి విసిరికొట్టి పారిపోతున్నారా? అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీని వదిలిపోయిన పరిశ్రమలు ఎన్ని? పరిశ్రమలపై, పారిశ్రామికవేత్తలపై రెడ్ బుక్ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయి? చంద్రబాబు సర్కార్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మంత్రివర్గం ఆమోదంతో కేటాయించిన భూములను సైతం అదే ప్రభుత్వానికి విసిరికొట్టి రాష్ట్రాన్ని వదిలి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారంటే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ దగ్గర నుంచి కూటమి సర్కార్ వచ్చాక ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ఆజాద్ ఇండియా మొబిలిటీ, జూపిటర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్, జిన్ఫ్రా ప్రెసిషన్స్ వరకు ఒకేసారి అన్ని కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆలోచనను విరమించుకుంటున్నట్టు ప్రకటించాయంటే పారిశ్రామికవేత్తలను ఎంతలా భయపెట్టారో అర్థమవుతుంది. తాము చెప్పినంత కప్పం కట్టకుంటే యూనిట్లను పనిచేయకుండా అడ్డుకుంటాం అంటూ స్వయంగా కూటమి నేతలే రౌడీయిజానికి దిగుతున్నారు. హైదరాబాద్ కు చెందిన ఐస్పేస్ టెక్నాలజీస్ విశాఖలో 119.18 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించే ఐటీ క్యాంపస్ నిర్మాణ ప్రతిపాదనలను సైతం ఉపసంహరించుకుంది. 2025 నవంబర్ 12న మధురవాడలో 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఈ కంపెనీ వెనక్కి వెళ్లిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని రద్దు చేసుకుని వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ 6,215 కోట్లకు పైమాటే. ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్రం నుంచి పారిపోయిన పరిశ్రమల గురించి, కూటమి నేతల వసూళ్ల పర్వం గురించి మాట్లాడుకుంటే వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూప్ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణ పనులను బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు.
తమకు కమిషన్లు ఇవ్వకుండా ఎలా మొదలు పెడతారంటూ బెదిరించారు. సంస్థ కార్యాలయంపై రాళ్ల దాడి చేసి యంత్ర సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిని కూడా గాయపరిచారు. అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతలు ఎంతగా బరి తెగించారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా లాంటి కంపెనీలైతే కూటమి నేతల వసూళ్లపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క సీమలోనే కాదు, సీమ నుంచి సిక్కోలు దాకా అంతటా ఒకటే దుస్థితి. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు గ్యాంగ్ యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యాన్ని ఒక్కో లారీకి 1000 చొప్పున నెలకు సుమారు 1,50,00,000 కప్పం కట్టాలని డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మామూలు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపెనీలు మామూళ్లు, వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడిసరుకు రవాణా, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగంగా బాహాబాహీకి దిగడం రాష్ట్రమంతా చూసింది. ఆర్టీపీఎస్ బూడిద తరలింపు కాంట్రాక్ట్ తమకు కావాలంటూ కొట్టుకోవడంతో బూడిద పార్టీ నేతల బూడిద పంచాయతీ చివరికి చంద్రబాబు వద్దకు చేరింది. నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై అదే పార్టీకి చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో ఇండియా సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు బీజేపీకి చెందిన ఎంపీ అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై నేరుగా ఎస్పీకే ఫిర్యాదు చేశారంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 1,200 కోట్లతో తయారీ యూనిట్ ఏర్పాటుకు కోకోకోలా కంపెనీ 2023 మే 4న అప్పటి ప్రభుత్వానికి లేఖ రాసింది. దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు పలు రాయితీలు కల్పిస్తూ 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి నేతల ఎల్లో ట్యాక్స్ వసూళ్లతో జంకిన కోకోకోలా పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకుని తెలంగాణకు తరలిపోయింది. బాబు సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత 2024 నవంబర్ 19న పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తొలి సమావేశం జరిగింది. అందులో 85,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒక్క ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మినహా మరే ప్రాజెక్టు ఇంతవరకు పట్టాలు ఎక్కకపోగా ఆమోదం పొందిన ప్రతిపాదనలు సైతం వెనక్కి వెళ్లిపోయాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి దగ్గర ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో 3 దశల్లో ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ గ్రీన్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు ఆజాద్ మొబిలిటీ పెట్టుబడుల ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోవడమే కాదు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది. 1,150 కోట్లతో 155mm ఆర్టిలరీ గన్స్ లో ఉపయోగించే బై మాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్స్ తో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెల్లెంట్, సింగిల్ బేస్ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఉత్సాహంగా ముందుకొచ్చిన జిన్ఫ్రా ప్రెసిషన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడ్ బుక్ దెబ్బకు బెంబేలెత్తి మీకో దండం అంటూ వెనక్కి వెళ్లిపోయింది. జూపిటర్ కంపెనీ కూడా ఇలానే జారుకుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ 2,700 కోట్ల రూపాయల పెట్టుబడితో 2,216 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనకు ఎస్ఐపిబి 6వ సమావేశంలో ఆమోదం లభించింది. సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు 142 ఎకరాలు కేటాయిస్తూ 2025 మే 23న జీఓఎంఎస్ నంబర్ 85 జారీ అయింది. కేవలం 50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కానీ ఏడాది తిరగకుండా ఆ భూములు తమకొద్దని, రూపాయి కూడా చెల్లించేది లేదని జూపిటర్ కుండబద్దలు కొట్టింది. తమ పేరు మీద భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరింది. కేవలం ప్రైవేట్ కంపెనీలే కాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఏపీ పేరెత్తితేనే దండం పెట్టి వెనక్కి వెళ్లిపోతున్నాయి. 2 కేంద్ర ప్రభుత్వ రంగ కీలక సంస్థలు నాల్కో, మిథానీ కలిసి నెల్లూరు జిల్లాలో 5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ నెలకొల్పేలా గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు నాల్కో ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వంలో కీలకం అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు దీనిపై నోరు మెదపలేదు. మరి క్షేత్రస్థాయిలో పరిశ్రమలను కూటమి నేతలు ఇంతలా వేధిస్తుంటే చంద్రబాబుకు తెలీదా అంటే ఎందుకు తెలీదు? భేషుగ్గా తెలుస్తుంది. చాలా పంచాయతీలు ఆయన వరకు వెళ్లాయి. నేరుగా ఆయా పరిశ్రమల యాజమాన్యాలే సీఎం దృష్టికి తీసుకొచ్చాయి. అయినా ఉలుకు పలుకు లేదు. అందుకే ఆయా కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోతున్నాయి. పరిశ్రమల నుంచి వసూలు చేస్తున్న ఎల్లో ట్యాక్స్ ఎవరి వాటా వారిగా భద్రంగా చేరిపోతోందా? అందుకే పరిశ్రమలు పారిపోతున్నా కూటమి పెద్దలు నోరు మెదపడం లేదా? ఏమో, పరిస్థితి చూస్తే అలానే ఉంది. ఉర్సాగాళ్లకు, ఉల్ఫాగాళ్లకి, లులుగాళ్లకు విలువైన భూములు 99 పైసలకే దోచిపెడతారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఎకరాలకెకరాలు బంగారు పళ్లెంలో పెట్టి రెడ్ కార్పెట్ వేస్తారు. కానీ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను మాత్రం వసూళ్ల పేరుతో వేధించి తరిమి కొడతారు. గత ప్రభుత్వంలో జగన్ కృషితో వచ్చిన కంపెనీలు తమ ఘనతే అంటూ క్రెడిట్ చోరీ చేసి కాలర్ ఎగరేస్తారు. 99 పైసలకే భూములు దోచిపెడుతున్న కంపెనీలన్నీ డమ్మివేనా? పారిశ్రామిక ప్రగతికి దోహదపడే పరిశ్రమలేవి ఏపీ వైపు చూడ్డం లేదా? ఉద్యోగ కల్పనకు పనికొచ్చే కంపెనీలన్నీ రాష్ట్రాన్ని వదిలి పారిపోతున్నాయా? రూపాయికి ఏమొస్తుంది? చాక్లెట్ కూడా రాదంటారా? అది మీ అమాయకత్వం. రూపాయికి కాదు, కేవలం 99 పైసలకే ఎకరం భూమి వస్తుందని మీకు తెలుసా? అది కూడా విశాఖ నడిబొడ్డున అని మీకు తెలుసా? అయితే అర్జెంటుగా 25 రూపాయలు పట్టుకెళ్లి 25 ఎకరాలు కొనేద్దామని సంబరపడిపోతున్నారేమో. ఈ ఆఫర్ అందరికీ కాదు, కొందరికే. ఆ కొందరు కూడా అందరూ కాదు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులకే. నిన్న కాక మొన్న పుట్టుకొచ్చిన గాలి కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకే దోచిపెడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. సింపుల్ గా చెప్పాలంటే ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో పాలసీని చాలా చక్కగా అమలు చేస్తున్నారు. ఏంటి అర్థం కాలేదా? చంద్రబాబు నాయుడు గారి స్టైల్లో చెప్పాలంటే ఇదొక క్విడ్ ప్రోకో. సార్, మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? విన్నారా? తప్పేంటి అని ఎలా దబాయిస్తున్నారో మన లోకేష్ గారు. ఆ భూములేవో ఆయన సొంతం అన్నట్లుగా, ఆయన తండ్రి తాతల కష్టార్జితం అన్నట్లుగా. భూయజమాని కూడా ఇలా దబాయించి మాట్లాడలేడు. ఆ భూములు ప్రజల ఉమ్మడి ఆస్తి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఆ భూములకు గార్డియన్ గా ఉండాలి. అంతేకాని ఆ భూములు ఎవరికైనా తాకట్టు పెట్టే హక్కు మాకుంది అన్నట్లుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. లోకేష్ ఇంకో మాట కూడా అన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలకు భూములిస్తే తప్పేంటి అని. ఆ ఉర్సా, ఈ లులు, వీటికి తోడు గల్లీ రియల్ ఎస్టేట్ కంపెనీలు లోకేష్ గారి దృష్టిలో ఫార్చ్యూన్ 500 కంపెనీలు. అసలు ఫార్చ్యూన్ 500 కంపెనీలంటే ఏంటో తెలుసా? అది అమెరికాలోని టాప్ 500 కంపెనీల జాబితా. అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం విడుదల చేసే ఒక ప్రతిష్టాత్మకమైన వ్యాపార జాబితా. ఉర్సాగాళ్లకు, ఉల్ఫాగాళ్లకు 99 పైసలకే భూములు దోచిపెట్టేసి ఆ డమ్మీ కంపెనీలకు ఫార్చ్యూన్ 500 ట్యాగ్ తగిలించడం లోకేష్ గారికే చెల్లింది. ఉన్న పరిశ్రమలను తరిమి కొట్టడం ఓ ఎత్తు, కొత్త పరిశ్రమలు ఏపీ వైపు కన్నెత్తి చూడకుండా చేయడం మరో ఎత్తు. డమ్మీ కంపెనీలకు, బినామీ కంపెనీలకు విలువైన భూములు దోచిపెట్టడం ఇంకో ఎత్తు. ఉర్సా, ఓల్ట్సన్, లులు వంటి సంస్థలతో పాటు కే రహేజా, సత్వా, బీవీఎం లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు వేల కోట్ల భూములు అప్పనంగా అప్పగిస్తున్నారు. అసలు వేల కోట్ల విలువైన భూములు ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం వెనుక దాగిన మతలబు ఏంటి? ఎకరం 99 పైసలకు ఇస్తే కాని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం లేదా? నిన్న కాక మొన్న పుట్టిన మూలధనం లేని ఉర్సా, ఓల్ట్సన్ లాంటి కంపెనీలకు వేల కోట్ల భూములు ఎందుకిస్తున్నారు? ఎంత పెట్టుబడో తెలియని, ఎన్ని ఉద్యోగాలో చెప్పని కంపెనీలకు విలువైన భూములు ఎందుకు రాసిచ్చేస్తున్నారు? ఈ గాలి కంపెనీలు ఇచ్చే ఉద్యోగాలెన్ని? భూములు దోచిపెట్టడం కాకుండా వీటికి రాయితీలు కూడా ఇవ్వాలా? రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఐటీ ముసుగు తొడిగి భూములు కేటాయించడం వెనుక బాబు మార్కు దోపిడీ దాగి ఉందా? ఉద్యోగాలు కల్పించని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరం భూమి 99 పైసలకు ఇవ్వడం వెనుక బాబు స్కెచ్ ఏంటి? రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరాలకు ఎకరాలు దోచిపెట్టడం వల్ల రాష్ట్రానికి, యువతకు పైసా ఉపయోగం ఉందా? ఏ ప్రయోజనం లేకుండానే, ఏ క్విడ్ ప్రోకో జరగకుండానే, వేల కోట్లు చేతులు మారకుండానే బాబు భూముల్ని దోచిపెడతారా?
ఈ 18 నెలల కాలంలో సుమారు 10,000 కోట్ల విలువైన భూముల్ని క్విడ్ ప్రోకో కింద పప్పు బెల్లాల్లా పంచిపెట్టేశారా? ఏపీలో బాబుగారి ఇండస్ట్రియల్ పాలసీలో కీలకమైన అంశాలేంటో తెలుసా? నెల నెలా కమిషన్లు ఇవ్వకపోతే పరిశ్రమలను తరిమి కొట్టాలి, బినామీలతో డమ్మీ కంపెనీలు పెట్టించి విలువైన భూములు 99 పైసలకు కట్టబెట్టాలి. గత ప్రభుత్వ హయాంలో ప్రాసెస్ మొత్తం పూర్తయి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన కంపెనీల క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలి. ఇవే బాబుగారి ఇండస్ట్రియల్ పాలసీలో కీలక అంశాలు. తరిమి కొట్టిన పరిశ్రమల గురించి మాట్లాడుకున్నాం. 99 పైసలకే విలువైన భూములు కట్టబెడుతున్న వ్యవహారం చూస్తున్నాం. మరి క్రెడిట్ చోరీ గురించి కూడా మాట్లాడుకోవాలిగా. విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 2020 నవంబర్లోనే అదానీతో ఒప్పందం కుదిరింది. సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్ల పొడవున సముద్ర గర్భంలో కేబుల్ వేయడం కోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి నాటి జగన్ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. విశాఖలో అదానీ డేటా సెంటర్ కు 190 ఎకరాలు కేటాయించి 2023 మే 3న శంకుస్థాపన కూడా చేశారు. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి 1000 మెగావాట్ల డేటా సెంటర్ విస్తరణ జరిగితే అదంతా తమ ఘనతే అన్నట్లుగా తండ్రి కొడుకులు డబ్బా కొట్టారు. డేటా సెంటర్ తెచ్చిన ఘనత తమదే అని చంద్రబాబు అంటే ఎలా ఉంటుందో తెలుసా? విశాఖపట్నంలో జీ ఉంటుందని లోకేష్ చెప్పినట్లుగానే ఉంటుంది. మొన్నటికి మొన్న కడప స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తమదే అన్నట్లుగా తండ్రి కొడుకులు భుజాలెగరేశారు. ఒకే ఒక్క ట్వీట్ తో సజ్జన్ జిందాల్ అసలు విషయం చెప్పేశారు. జగన్ హయాంలో జారీ చేసిన ముందస్తు అనుమతుల వల్లే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయంటూ జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ ట్వీట్ చేయడంతో బాబు, లోకేష్ కు ఫీజులు ఎగిరిపోయాయి. ఈ క్రెడిట్ కూడా సైలెంట్ గా తమ ఖాతాలో వేసుకుందామని చూసిన తండ్రి కొడుకులకు పెద్ద షాకే తగిలింది. నిజానికి ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం జగన్ హయాంలోనే పరిశ్రమకు అవసరమైన కీలకమైన పునాదులన్నీ పడ్డాయి. పర్యావరణ అనుమతుల నుంచి అవసరమైన నీటి కేటాయింపులు, భూ కేటాయింపులతో పాటు రహదారి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలకు అవసరమైన స్థలాలను సమకూర్చి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, ఆమోదాలు వేగంగా వచ్చేలా చేశారు. ఇదొక్కటే కాదు, ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అయినా, కర్నూలు జిల్లా పెన్నాపురం దగ్గర గ్రీన్కో సంస్థ నిర్మిస్తున్న పంప్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్ అయినా ఇవన్నీ జగన్ కృషితో వచ్చినవే. ఇలాంటి కంపెనీలన్నింటినీ గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఇదంతా చూస్తే క్రెడిట్ చోరీ అనేది వాళ్ళ డిఎన్ఏలోనే ఉందనిపిస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.